మహోన్నతుడా, సర్వాధికారి, అద్వితీయ దేవా, నీ యొక్క ఉన్నతమైన నామమునికి లెక్కించలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినమున మేమేమై ఉన్నాము, మాకు కలిగి ఉన్నది ఏదైనాను ప్రభువా కేవలము నీ కృప తప్ప మాలో అతిశయించుటకు ఏదీ లేదయ్యా. రాజా, మా దేవుడవు నీవే, మాకు జీవమునిచ్చిన దేవుడవు. నీ ప్రేమ తెలుసుకున్నట్లుగా మా హృదయాన్ని తెరిచావు, నీకు వందనాలు. నీ రక్షణ భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు. దినదినము నీ కొరకే జీవించిన ధన్యత మా అందరికీ దయచేయండి దేవా. ఎదిగిన వారుగా, ఫలించిన వారుగా సంఘములో మేమందరము దేవా కలిసి అయా రాజా రాజ్య వ్యాప్తిలో తోడ్పడిన వారుగా మమ్మల్ని తీర్చిదిద్దవా. మాతో మీరుండాలి, మా ముందు మీరు నడవాలయ్యా. నీ సన్నిధి మాకు కావాలి ప్రభు. నీకు స్తోత్రాలు. నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించండి. మేము నీ వారమయ్యా దేవా, మేము నీ ప్రజలము. నీవే మా కాపరివి అయ్యా తండ్రి. యేసయ్యా, నీవే మా దేవుడవని మేము పరిపూర్ణముగా నమ్ముతున్నాము రాజా. మా జీవితాలను సమర్పించుకుంటున్నాము. మా రక్షకుడా, మా విమోచకుడా, మా జీవితాలను ఇంకను దేవా సరి చెయ్యండి. నీలో ప్రభువా వర్ధిల్లిన కృపను మాకు దయచేయండి. నీకు మాకు అడ్డుగా ఏ పాపము ఏలుబడి చేయకుండా నిశ్చయముగా మమ్మల్ని సరిచేసి నీ చిత్తానుసారమైన ప్రజలముగా రాకడలో ఎత్తబడిన మందగా నన్ను మమ్మల్ని తీర్చిదిద్దామని వేడుకుంటున్నాం. కొన్ని నిమిషాలు ప్రభువా నీ ఉన్నతమైన ఘనమైన జీవము కలిగిన నామమును ఆరాధించాలని మేము ఆశ కలిగి ఉండుగా నిశ్చయముగా దేవా అభిషేకించండి. ఆరాధించిన మనస్సు, స్తుతి ఆరాధించిన అయ్యా, స్తుతి ఆరాధన చేసిన వారముగా నన్ను మమ్మల్ని శక్తిపరచండి దేవా. రాజా నీకు స్తోత్రాలు. మా ప్రార్థనలు ఆలకించండి. నీ స్వరమును మాకు వినిపింపచేసి మా అందరితోనూ మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఈ కుడికులో మాతో మీరుండి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే తీసుకోమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని నిమిషములు మనం పాడి దేవుని యొక్క నామముని మనం ఘనపరుద్దాం. మన స్థలములో బిగ్గరగా మనం పాడదాం. సంతోషముగా దేవుని యొక్క నామముని మనం ఘనపరుద్దాం.
యేసుదేవా మహాయేసుదేవా మా యేసుదేవా మహాయేసుదేవా కరుణగల రాజ మా శరణము నీవేగా కరుణగల రాజ మా శరణము నీవేగా మా యేసుదేవా మహాయేసుదేవా మా యేసుదేవా మహాయేసుదేవా కరుణగల రాజ మా శరణము నీవేగా కరుణగల రాజ మా శరణము నీవేగా మా యేసుదేవా మహాయేసుదేవా మా యేసుదేవా మహాయేసుదేవా స్తోత్రం హల్లెలూయా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న నా దేవా సంద్రములు పాయలు చేసిన దేవుడు నీవే శత్రు సమూహములు కూల్చిన దేవా స్తోత్రం 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 ఈ దినమున మమ్మల్ని పోషిస్తున్న తండ్రి వందనాలు స్తోత్రం 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 సంద్రము పాయలు చేసిన దేవా శత్రు సమూహము కూల్చిన దేవా సంద్రము పాయలు చేసిన దేవా శత్రు సమూహము కూల్చిన దేవా మన్నాను కురిపించి పోషించినావా మన్నాను కురిపించి పోషించినావా మా యేసు నా రక్షకా నా ప్రభు నీవే కదా నా యేసు నా రక్షకా నా ప్రభు నీవే కదా స్తోత్రం హల్లెలూయా అంధకారము నన్ను ఆవరించగా నాలోని ఆశ కిరణమే అంతరించగా దేవా నాతో నీ ఉండగా అద్భుతములు చేసే నీవు నాకు తోడుంటే చాలయ్యా స్తోత్రం స్తోత్రం స్తుతిస్తున్నానయ్యా ఈ దినము ఏ పరిస్థితి అయినను నీ ఉంటే చాలునయ్యా నీ కృప నాకు చాలు దేవా స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా వందనాలు స్తోత్రం స్తోత్రాల మీద ఆశీనుడుగు దేవా స్తోత్రమయ్యా వందనాలు హల్లెలూయా హల్లెలూయా అంధకారమునన్ ఆవరించగా ఆశా కిరణము అంతరించగా అద్భుతములు చేయు ఆదర్శమూర్తి అద్భుతములు చేయు ఆదర్శమూర్తి నా యేసు నా రక్షకా నా ప్రభు నీవే కదా రక్షకా నా ప్రభు నీవే కదా స్తోత్రం హల్లెలూయా నా రక్షకుడా నా దేవాది దేవా స్తోత్రం స్తోత్రం ప్రభావములు నీకేనయ్యా
యేసుదేవా మహాయేసుదేవా మాయేసుదేవా మహాయేసుదేవా మాయేసుదేవా మహాయేసుదేవా మాయేసుదేవా మహాయేసుదేవా కరుణగల రాజ మా శరణము నీవేగా 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 మా యేసుదేవా మహాయేసుదేవా మా యేసుదేవా మహాయేసుదేవా మా యేసుదేవా మహాయేసుదేవా మా యేసుదేవా మహాయేసుదేవా మా ఆశ్రయము నీవే మా యేసయ్యా మహోన్నతుడా మహాఘనుడా సర్వోన్నతుడా నిన్నే మేము ఆశ్రయిస్తున్నాం నీవు తప్ప మాకెవరున్నారు మా ఆధారమా మా బలమా మా శైలమా నీకు స్తోత్రములు స్తోత్రం 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 హల్లెలూయా యేసునాథా వందనాలు 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 కృపా కృపా యేసయ్యా వందనాలు వందనాలు నీ కృపను గూర్చినే పాడేదా నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా నిత్యమునే పాడేదా నా ప్రభుని కొని ఆడేదా నిత్యమునే పాడేదా నా ప్రభుని కొని ఆడేదా మహిమా ఘనత ప్రభావము చెల్లించేదా మహిమా ఘనత ప్రభావము చెల్లించేదా నీ కృపను గూర్చినే పాడేదా నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా నీ కృపను గూర్చినే పాడేదా నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా స్తోత్రం మహిమ ఘనత ప్రభావములు నీకే యేసయ్యా యుగ యుగాలలో తరతరాలలో దేవుడు నీవేనయ్యా అల్ఫయు నీవే ఉమేగయు నీవే ఆది సంభూతుడా స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా
సజీవమైన దేవా స్తోత్రం. మన రక్షకుడైన యేసు ప్రభువారు మన అండగా ఉండగా, మన తోడై ఉండగా భయమేలా, దిగులేలా, విశ్వాసముతో ముందుకు సాగుదాం, స్తుతిస్తూ పాడుదాం. వాక్యమై వాగ్దానమై నా కొరకై ఉదయించిన, మరణమై బలియాగమై నన్ను విడిపించిన, వాక్యమై వాగ్దానమై ఉదయించిన, మరణమై బలియాగమై నన్ను విడిపించిన నా యేసు నాకుండగా, నా క్రీస్తే నా అండగా, నా యేసు నాకుండగా, నా క్రీస్తే నా అండగా. భయమా దిగులా మనసా నీకేలా, భయమా దిగులా మనసా నీకేలా. నీ కృపను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా, నీ కృపను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా, నిత్యమునే పాడేదా, నా ప్రభుని కొనియాడేదా, నిత్యమునే పాడేదా, నా ప్రభుని కొనియాడేదా. మహిమా ఘనత ప్రభావము చెల్లించేదా, మహిమా ఘనత ప్రభావము చెల్లించేదా, మహిమా ఘనత ప్రభావము చెల్లించేదా, మహిమా ఘనత ప్రభావము చెల్లించేదా. స్తోత్రములయా యేసయ్యా, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ఆరాధన, స్తుతి ఆరాధన నీకే. వందనాలయా ఇమ్మానుయేలైన దేవా, మా తోడయ్యున్న తండ్రి, వాక్యమయ్యున్న దేవా, మా కొరకై బలి అయిన నా యేసయ్యా స్తోత్రాలు. మమ్మల్ని విడిపించుటకే మా కొరకై దేవా యేసయ్యా గొర్రె పిల్లవై దేవా మా పాప శాపముల నుండి మమ్మల్ని విముక్తి చేయుటకై యేసయ్యా బలిగా తీర్చబడిన ప్రభువా, దీనుడివై ఈ లోకమునికి దిగి వచ్చిన నా యేసయ్యా నీకే ఆరాధన. పరిశుద్ధాత్మదేవా నీకు స్తుతి స్తోత్రాలు. ఆదరణకర్త, సర్వసత్యంలోనికి నడిపిస్తున్న నా దేవా, ఏనాడు మమ్మల్ని విడవక పరిపాలిస్తూ నడిపిస్తున్న దేవాది దేవా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. యేసయ్యా
నీ కను దృష్టి ఉంటే చాలయ్యా. ఎవరు మమ్మల్ని దృష్టించకపోయినా, ఎవరు గుర్తించకపోయినా నా దేవా పరమ కుమ్మరి నీవు దృష్టిస్తే చాలయ్యా. నీ కను దృష్టిలో మేముంటే చాలయ్యా. పనికిరాని వారమని పారవేయక దేవా, ఒక్కసారి కూడా సరిచేదేవా. నా జీవితాలను సరిచేయి ప్రభువా. పొంగి పొరలు పాత్రగా నన్ను చేసి నన్ను నింపి అభిషేకించి వాడుకోదేవా. సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి, జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. యేసయ్యా ఈ లోకంలో ఏ విలువ లేని వారమయ్యా, అయితే మమ్మలను నీ విలువైన రక్తమిచ్చి కొన్నదేవా, నీ సొత్తుగా నీ స్వాస్థ్యముగా మమ్మల్ని చేసిన తండ్రి, మమ్మల్ని వాడుకోదేవా. పగిలి ఉన్న స్థితిలో నుంచి నన్ను సరిచేసి మమ్మల్ని అభిషేకించి వాడుకోదేవా. నీ చేతిలోనికి తీసుకో ప్రభువా. ఆటంకముల నుండి తప్పించి నన్ను ఎల్లప్పుడు కావుమయ్యా. పగిలియున్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా, సరిచేసి వాడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి, జిగట మన్నైన నా వంక చల్లగా
నిండి నీ మార్గాన్ని నేను తప్పితినయ్యా. అస్థిరమైన మనుష్యేచ్ఛలే శరీరేచ్ఛలే స్థిరమనుకుని నాలోని సమాధానము నేను కోల్పోతున్నాయా. తిరిగి కట్టయ్యా, నీ మార్గంలో నిలబెట్టయ్యా. ఆకాశతో నిండి ఉప్పొంగుచు మార్గంబునే తప్పితే మనుష్యేచ్ఛలన్నీయు స్థిరమనుచునే మనశ్శాంతి కోల్పోతిని. లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గంబునే తప్పితే మనుష్యేచ్ఛలన్నీయు స్థిరమనుచునే మనశ్శాంతి కోల్పోతిని. పోగొట్టుకున్న పాత్రయనుచు పరుగెత్తి నన్ను పట్టితివి. ప్రాణంబు నాలో ఉన్నప్పుడే నీ పాదంబుల్ పట్టితిని. నీ పాదంబుల్ పట్టితిని. నీ పాదంబుల్ పట్టితిని. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. చల్లగా చూడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి జిగటమన్నైన చల్లగా చూడుమయ్యా. చల్లగా చూడుమయ్యా. చల్లగా చూడుమయ్యా. పరమకుమారి మహోన్నతుడా, మమ్మల్ని కలగజేసిన దేవా, నీ యొక్క అరచేతిలో మమ్మల్ని చెక్కుకున్న తండ్రి, తల్లి గర్భములో పిండముగా రూపింపబడకముందే మమ్మలను ఎరిగి ఉన్న దేవా, ఏర్పరచుకున్న దేవా, మమ్మల్ని దేవా ప్రతిష్ఠించి నియమించిన నా దేవానికి స్తోత్రాలు సమర్పించుకుంటున్నామయ్యా. మా ఎడల నీకున్న ఉద్దేశాల చొప్పున నడిపించు స్వామి. బలహీనులమయ్యా, అయోగ్యులము దేవా, యేసయ్యా నీ చేతిలోనికి మమ్మల్ని తీసుకొని విరిగిపోయిన వారమయ్యా, నలిగిపోయిన వారము, తప్పిపోయిన వారము, చేజారిపోయిన వారమయ్యా, ఏ యొక్క విలువలేని వారమైన మమ్మలను ఒక్కసారి నీ యొక్క స్వహస్తాలతో దేవా నువ్వు తీసుకొని మా బ్రతుకులు కట్టయ్యా, మా జీవితాలని దేవా తిరిగి ప్రభువా బాగు చేయమని మేము వేడుకుంటున్నాం. మా కుమ్మరి నీకు ఇష్టమైన పాత్రగా చేసి నీ ఆత్మ చేత మమ్మల్ని నింపి మమ్మల్ని వాడుకో ప్రభువా. దేవా యేసయ్యా, దేవా ఏ యొక్క ప్రభువా తండ్రి నీ యొక్క ఉద్దేశము చొప్పున మమ్మల్ని అందరినీ కూడా బలపరిచి శక్తిపరిచి వాడుకోండి దేవా. వాక్య భాగంలోనికి మేము వెళుతుండగా నన్ను మమ్మల్ని దేవా సరి చేయండి, ధైర్యమునిచ్చి నడిపించండి దేవా. నీ వాక్యం ద్వారా మేము బలం పొందినట్లుగా నీ స్వరముని వినిపింపచేయవా తండ్రి. వాక్యానుసారంగా కట్టబడిన సంఘముగా మా సంఘముని చేయండి అయ్యా. వాక్యానికి లోబడిన మనస్సును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మరొకసారి హస్తలోప చెప్తున్నాం. శరీరీతిలో రోగులుగా ఉన్న వారికి స్వస్థత దయచేయండి. మానసికమైన ఒత్తిడుల చేత
సమాధానం లేక ఉన్నవారికి నెమ్మదిని, శాంతిని, సమాధానమును, పరిశుద్ధాత్మ సన్నిధిని ప్రతి ఒక్కరికి దయచేయండి. అక్కరల చేత, అవసరాల చేత ఇబ్బంది పడుచున్న వారందరికీ నువ్వు తోడయ్యుండి నూతన మార్గాలను తెరిచి వారి జీవితాలలో ప్రభువా అద్భుతములు జరిగించమని ప్రార్థిస్తున్నాం. సమస్తము ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావములు తీసుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. దేవుడికి నామముకి మహిమ, ఘనత కలుగునుగాక. ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుడి యొక్క సన్నిధిలో ఈ రీతిగా మనము కూడి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకెంతగానో ఆయన కృపని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. మనం ఏమై ఉన్నామో అది కేవలం దేవుడి యొక్క మహాకృప. ఆయన కృప లేనట్లయితే ఒక క్షణము కూడా ఈ లోకములో మనము జీవించలేమని ఒక సత్యాన్ని మనం గుర్తెరిగిన వారుగా మనం తీర్చబడదాం. ఈ లోకములో భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. ఒక పక్క యుద్ధాలు, భయంకరమైన నష్టము, మరణము, అనేకులు మరణిస్తూ అనేకమైన జీవితంలో దుఃఖము, ప్రయాసము, వేదన, అనేకమైన జీవితంలో ఇటువంటి యొక్క దుఃఖముతో అనేకులు వేదన పడుచున్న వారు అనేకులు ఉన్నారు. మరి ప్రతి ఒక్క విషయములను, పరిస్థితులు మనందరికీ బాగా తెలుసు. మరి ప్రతి విషయంలో మనం జాగ్రత్తగా పడి ప్రార్థనతో, భయముతో, భక్తితో, విశ్వాసముతో ఎదిగిన వారే. ఎందుకంటే యేసు ప్రభు వారు ఆయన త్వరగా రాబోచున్నాడు. ఈ లోక పరిస్థితులు చూసినట్లయితే మరి ఇశ్రాయేలు మధ్యన ఒక యుద్ధము అనేకమైన సంవత్సరముల నుండి జరుగుతుంది. ఇరాన్, ఇశ్రాయేల్ మధ్యన మరి యుద్ధం అది దగ్గరగా ఉందని చెప్పుచున్నారు. ఆ రీతిగా వారిద్దరి మధ్యన యుద్ధము జరిగినట్లయితే మరి భయంకరమైన నష్టము కలుగుతుంది. మరి మనలాంటి దేశానికి అది ఎంతగానో అది నష్టము. ఎందుకంటే యుద్ధములు జరిగినప్పుడు మన యొక్క కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతూ ఉంటుంది, ఖర్చు ఎక్కువగా అవుతూ ఉంటుంది. 10 రూపాయల దగ్గర 15 రూపాయలు వాడవలసి వస్తుంది. దేవుడి యొక్క సన్నిధిలో మరి యొక్క విషయములను మనం గ్రహించి ఎల్లప్పుడూ మన గుర్తెరగవలసింది యేసు ప్రభు వారు ఆయన త్వరగా రాబోచున్నాడు. ఆయన రాకడ కొరకు, ఆయన రాజ్యము కొరకు మనం సిద్ధపడిన వారుగా మనము తీర్చబడదాం. కొన్ని మనం ధ్యానించుకుందాం. మన ప్రార్థనతో దేవుడి యొక్క సన్నిధిలో మన జీవితాలను మనం సమర్పించుకుందాం. ఆదికాండం 18వ అధ్యాయము, ఆదికాండము 18వ అధ్యాయము 13, 14 వచనాలు మనం చదువుదాం. జెనసిస్ చాప్టర్ 18 వర్డ్స్ 13 and 14. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనానున్నదా? మీ దటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారకు కుమారుడు కలుగనెను. ఇక్కడ యెహోవా దేవుడు అబ్రహాముకు అడిగిన ఒక ప్రశ్న ఏంటంటే, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అబ్రహాము 99 సంవత్సరములు, శారా 89 సంవత్సరములు. ఈ యొక్క సమయంలో మరి అనేకమైన సంవత్సరములు గడిచిపోయాయి. గడిచిపోయిన తర్వాత ఒక దినము దేవుడి యొక్క దూతలు, అంటే అక్కడ దేవుడే నేరుగా
మరి అబ్రహాముతో మాట్లాడినట్లు మనం చూస్తున్నాం. అబ్రహామా, నేను నీకు ఒక సంతానమును ఇవ్వాలనుకుంటున్నాను, నీకు ఇచ్చిన వాగ్దానముని నెరవేర్చాలనుకుంటున్నాను. ఈ స్వరముని లేకపోతే ఈ మాటని వినిన శారా నవ్వడం ప్రారంభిస్తుంది, తనలో నవ్వుకుంటుంది. ఎందుకంటే ఇంకా తను ప్రసవించడానికి శక్తి లేదు, తన గర్భసంచి బలహీనముగా తీర్చబడింది. అబ్రహాము 99 సంవత్సరాలు ముసలివాడు. మరి ఈ యొక్క సమయంలో, మరి ఈ యొక్క వయస్సులో ఏ రీతిగా గర్భమని నేను ధరించగలనని తను తాను నవ్వుకున్న సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రహామా, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు అడుగుతున్న ప్రశ్న అదే. దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మనుష్యులకి అసాధ్యమే, నీకు నాకు అసాధ్యమే. అనేకమైన విషయములు, అసాధ్యమైన విషయములు ఉన్నాయి, మనము జరిగించలేని కార్యములు ఉన్నాయి. వైద్య శాస్త్రముకి అసాధ్యమైన కార్యము. మరి ఈ లోకములో ఏ వ్యక్తుల ద్వారా, సైకాలజిస్ట్ ద్వారా కానీ, ఏ ఒక్క వస్తువుల ద్వారా కానీ ఏ కార్యములు ఈ లోకములో మనుష్యుడి యొక్క జీవితంలో వాడు పొందుకోవట్లేదు. ఎందుకంటే వాడికి అసాధ్యము. వాడు ప్రయత్నము చేస్తూనే ఉన్నాడు, వాడు కృషి చేస్తూనే ఉన్నాడు, అనేకమైన విషయముల కొరకు వాడు పోరాడుతూనే ఉన్నాడు. అయినప్పటికీ నీ నిరాశ తప్ప వాడి జీవితంలో ఏది మిగలట్లేదు. అబ్రహామా, మీ దృష్టిలో ఇది అసాధ్యము, ఇది మీకు అసాధ్యము. కానీ దేవుడు అడుగుతున్న ప్రశ్న, మీకు అసాధ్యమే, కానీ నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఏదైనా దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. చూడండి, ఈ భూమి కొరకు మనం నేర్చుకున్నప్పుడు ఈ భూమి శూన్యములో వేలాడుతుంది. ఉన్నాక స్థలములో ఉండిపోయి, మరి ఆకాశము పైకి వెళ్ళినట్లయితే ఈ నాసా వారు ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటారంటే, వారు భూమి యొక్క ఇమేజెస్, వీడియోస్ వాళ్ళు పంపిస్తూ ఉంటారు. ఆ భూమి చుట్టూ ఏముండదు, ఖాళీ. ఏ ఒక్క పిల్లర్లు లేవు, భూమిని పడిపోకుండా నిలబెట్టింది ఏదీ లేదు. కానీ మన భూమిని కొరకు చూచినట్లయితే ఈ భూమి ఎలాగుందంటే, ఈ యొక్క లేకపోతే ఈ యొక్క శూన్యములో అది నిలబడి పడిపోకుండా, ఏ సపోర్ట్ లేకుండా అది నిలిచి ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఆ భూమిలో మనం నివసిస్తున్నాం. ఆ భూమిలో దేవుడు సృష్టిని దేవుడు చేశాడు, జంతువులను దేవుడు చేశాడు, సముద్రాన్ని దేవుడు చేశాడు, నదులను దేవుడు చేశాడు, కొండలు ఉన్నాయి, అనేకమైన పర్వతములు ఉన్నాయి. ఈ లోకములు అనేకమైన విశ్వములను, ఆకాశములను దేవుడు సృజించాడు. మనుషులను, నిన్ను నన్ను దేవుడు ఈ భూమిలో ఆయన పెట్టాడు. ఇది ఎలా సాధ్యమో మనుషుడి యొక్క ఊహకైతే ఇది అందలేనిది. ఈ భూమి ఎలా నిలిచి ఉంటుంది? దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఎందుకే దావీదు భక్తుడు అనేక మార్లు కీర్తన పాడుతాడు. ఆకాశము సాక్ష్యం ఇస్తుంది, సూర్యుడు సాక్ష్యం ఇస్తాడు, నక్షత్రాలు సాక్ష్యం ఇస్తాయి. పైకి చూడు, నీకు దేవుడు ఉన్నాడా అని ఒక అనుమానం ఉన్నట్లయితే నువ్వు ఆకాశం వైపు చూడు, ఆకాశము చెప్తుంది దేవుడు ఎవరో. ఈ భూమిలో ఈ యొక్క సృజింపబడిన సృష్టిని చూడు, ఈ సృష్టి చెప్తుంది ఎవరు సృష్టికర్త అని. అనేక మార్లు మన జీవితంలో, ఈ లోకములో మనం జీవించుచుండగా అనేకమైన అసాధ్యమైన కార్యములు మనము చూస్తూ ఉంటాం. కానీ మన దేవుడు సర్వశక్తి గలవాడు, సర్వజ్ఞాని కలిగిన వాడు, సర్వజ్ఞానము కలిగిన వాడు. మన దేవుడు సర్వ వ్యాపించిన వాడు, అన్ని చోట్ల ఉన్నవాడు. దేవుడిని ఒక దగ్గర బంధించలేం,
చాలామంది దేవుడిని వెతుకుతూ ఉంటారు. ఎందుకంటే దేవుడు అక్కడ ఉన్నారని, యేసుప్రభు వారు అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారని వారు ఏం చేస్తారంటే తిరుగుతూ ఉంటారు. కానీ మన దేవుడు సర్వవ్యాపి అయి ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నవాడు. ఒక విగ్రహములో ఆయన బంధించలేవు, ఒక మందిరములో ఆయన బంధించలేవు, ఒక స్థలములో ఒక దేశములో ఆయన నువ్వు బంధించలేవు. ఆయన సర్వవ్యాపి అయి ఉన్నాడు. హీస్ ఎవ్రీవేర్. అన్ని చోటన ఆయన ఉన్నవాడై ఉన్నాడు. ఆయన అన్ని చోట ఉన్నవాడు, ఆయన ఉన్నవాడై ఉన్నాడు గనక మనం గ్రహించవలసిన విషయము, మనకి అసాధ్యమైనది అనేకమైన ఉండొచ్చు, కానీ మనం ఆరాధించుచున్న దేవుడికి అసాధ్యమైనది ఏది లేదని మన జీవితంలో మనము గుర్తెరిగిన వారుగా మనము తీర్చబడాలి. త్వరగా మరి 3 విషయములను నేర్పించాలని నేను ఆశించుచున్నాను. అబ్రహాముకి దేవుడు అడుగుతున్నారు, అబ్రహామా నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అంటే ఇక్కడ అర్థం ఏంటి? దేవుడు అంటే నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అంటే ఎదుటివాడు ఏం ఆలోచించాలి? అరే ఇది అవ్వలేని పని, ఇది జరగలేని పని, ఇది ఏది చేసినా అవ్వలేని పని గనక ఇంక దీని కొరకు ఆలోచించడం వ్యర్థము. ఆ ఒక సమయంలో అబ్రహాముకి దేవుడు అడుగుతాడు, సారా ఎందుకురా నవ్వుతుంది? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? వచ్చే సంవత్సరంకి మీ చేతిలో ఒక కుమారుని నేను ఇస్తానన్నాడు. దేవుడు ఆయన చెప్పినట్లు అసాధ్యమైన కార్యములను దేవుడు ఆయన సాధ్యపరిచాడు. అబ్రహాము 100 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక కుమారుని ఎత్తుకున్నాడు. ఈ 100 సంవత్సరాలు కుమారుని ఎత్తుకున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ అబ్రహాముని చూచే అనుకోవాలి. అబ్రహాం ఎవరిని ఎత్తుకున్నాడు అనుకోవాలి? మును మనవడిని ఎత్తుకున్నాడు అనుకోవాలి. అందరూ అడిగేవారు, ఏ అబ్రహామా ఇది ఎవరో అన్నప్పుడు అబ్రహాం అంటాడు, 100 సంవత్సరాలు ఉన్న అబ్రహాం, ఈయన నా కొడుకు, ఈయన నా కొడుకు. అప్పుడు దేవుడు చేసిన కార్యములు ప్రజలు చూచేవారు. చూడండి, దేవుడు ఏది చేసినప్పటికీ ఆయన నామ మహిమ నిమిత్తం ఆయన జరిగిస్తాడు కార్యాలు. ఆయన నామము ఘనపరచబడడానికి ఆయన కార్యములు జరిగిస్తాడు. ఈ దినము దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? లేదు అనే ఒక సత్యాన్ని నీ జీవితంలో నువ్వు గుర్తెరిగినట్లయితే నువ్వు దేవుడి యొక్క సన్నిధిలో మొరపెట్టవలసిన ప్రార్థన మొర ఏంటంటే, అయ్యా నాకు అసాధ్యమే, కానీ నీకు అసాధ్యమైనది ఏది లేదు కనుక నిశ్చయముగా నువ్వేం చేయాలంటే నీ నామ మహిమ కొరకు నీ కార్యములను మా జీవితంలో నువ్వు జరిగించాలి. ఇదే మాటను మనము ఇర్మియా గ్రంథములో మనం చదవాల్సిన లేదు, సమయం అయిపోతుంది కనుక. ఇర్మియా గ్రంథములో 32వ అధ్యాయం 17వ వచనములో కూడా మన యెహోవా దేవుడు చెప్పిన మాటను మనం చూస్తాం. నథింగ్ ఇస్ టూ హార్డ్ ఫర్ అవర్ లార్డ్. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. అదే అధ్యాయములో 27వ వచనములో యెహోవా దేవుడు నాకు అసాధ్యమైనది ఏది లేదు. ఈ దినం మనం ఆలోచించవలసిన విషయము, మనం ఏ దేవుని మనం నమ్మి ఉన్నామంటే సర్వము చేయడానికి, సాధ్యపరచడానికి శక్తిగల సజీవమైన చూచుచున్న కార్యములు జరిగించుచున్న సర్వశక్తి కలిగిన జ్ఞానముతో నింపబడిన వ్యాపించుచున్న ఆ దేవుణ్ణి మనం ఏం చేస్తున్నామంటే సేవిస్తున్నాము, ఆరాధిస్తున్నామని ఒక ఆలోచన కలిగిన వారుగా మనం ఉన్నట్లయితే మన జీవితంలో దుఃఖములు కలిగినప్పుడు, ప్రయాసములు కలిగినప్పుడు, మన జీవితంలో వేదనలు కలిగినప్పుడు, నిరాశ పరిస్థితిలో, దుఃఖ పరిస్థితిలో మనము దిగులు చెందుతున్న సమయంలో మనము నశించిపోము, మనం పతనమైపోము, మనము కృంగిపోము. ఎందుకంటే మనకేం విశ్వాసం ఉందంటే నా దేవుడికి సమస్తము సాధ్యమై ఉన్నది. హల్లెలూయా. ఈ విషయములను మన జీవితంలో మనము జాగ్రత్త గ్రహించిన వారై ఇప్పుడు మనం ఆలోచిద్దాం. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అబ్రహామా అంటే దేవుడు అంటే నీకు అసాధ్యమైనది చాలా ఉంది. మొదటి అసాధ్యమైన కార్యములు మనము నేర్చుకుందాం. మనకు అసాధ్యమైన కార్యం ఏంటంటే
మన పాపము, మన జీవితంలో ఉన్న ఆ పాపాన్ని మనం ఏం చేయలేమంటే తొలగించుకోలేం. నీ హృదయంలో ఉన్న పాపాన్ని నువ్వు తీసివేయలేవు. మొదటి అసాధ్యమైన పని చెప్తున్నాను. మనకు అసాధ్యమైనది ఏంటంటే మన హృదయంలో ఉన్న పాపాన్ని మనం తీసివేయలేం. ఎందుకే హెబ్రూలు 10వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుదాం. హెబ్రూస్ చాప్టర్ 10 వర్డ్స్ 4. హెబ్రూలు 10వ అధ్యాయము 4వ వచనము. ఏలియనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. గొర్రెల రక్తము, ఎద్దుల రక్తము, కోడి రక్తము, ఈ లోకములో ఈ దినాల్లో మనము ఒక్కొక్కసారి న్యూస్లో చూసినట్లయితే చాలామంది చంటి బిడ్డల్ని, పసిపిల్లల్ని ఏం చేస్తారంటే, కొంతమంది కన్యకల్ని ఏం చేస్తారంటే బలిగా అర్పించేస్తూ ఉంటారు. వాళ్ళ దేవతల దగ్గర ఏదో వాళ్ళకి పుణ్యము కలగాలని, ఏదో మంచిది జరగాలని, వారు చేసిన ఆ ఘోరమైన పాపము పోవాలనో, లేకపోతే అనేకమైన విధముగా మనుష్యుడు ఏం చేస్తున్నాడంటే ఒక్కడు కోడి రక్తముని చింతిస్తాడు. కొన్ని ప్రాంతంలో అంట కోడిని కోసి ఆ రక్తాన్ని త్రాగుతూ ఉంటారట. ఆ రక్తమని వాళ్ళ యొక్క శరీరం పైన పోసుకుంటారు. ఈ యొక్క గొర్రెల యొక్క రక్తము కానీ, మేకల యొక్క రక్తం అని కానీ, వారు ఆ రక్తముతో వారు ఏం చేస్తారంటే వారి శరీరం పైన ఆ రక్తం అంతా వారి శరీరం పైన పారినట్లు వాళ్ళు చేస్తూ ఉంటారు. మనుష్యుడి వాడి జీవితంలో ఆ పాపాన్ని తొలగించుకోవడానికి వాడు అనేకమైన ప్రయత్నాలు, పుణ్యకార్యాలు చేస్తాడు, నది స్నానాలు చేస్తాడు, వస్త్రాలు మారుస్తాడు, గుండెలు కొట్టించుకుంటాడు, మోకాళ్ళ మీద నడుస్తాడు. చూడు, మన దాంట్లో కూడా చాలామంది ఏం చేస్తారు, మరియమ్మ కొండ ఎక్కుతూ ఉంటారు, మోకాళ్ళ మీద ఎక్కుతూ ఉంటారు. వారు వెళ్ళి అక్కడ గుండు కొట్టించుకుంటూ ఉంటారు, అక్కడికి వెళ్ళి వాళ్ళు వస్త్రాలు మార్చుకుంటూ ఉంటారు, అక్కడికి వెళ్ళి అనేకమైన కార్యాలు. పలానా స్థలానికి వెళ్ళావా, ఏంటంటే ఆ పుణ్యస్థలానికి వెళ్ళావా, పేర్లు చెప్పట్లేదు కానీ ఆ పుణ్యస్థలానికి నువ్వు వెళ్ళావా, నువ్వు అక్కడికి వెళ్ళినట్లయితే నీకు పుణ్యం దొరుకుతుంది, నీ పాపము నుండి నీకు విముక్తి దొరుకుతుంది, నీ పాపము నుండి నీకు జయము కలుగుతుంది. ఈ దినం వాడి జీవితంలో, మానవుడు వాడి జీవితంలో పాపాన్ని తొలగించుకోవడానికి వాడు అనేకమైన ప్రయత్నాలు వాడు చేస్తున్నాడు. కానీ దేవుడి యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఎద్దుల రక్తము ద్వారా కానీ, గొర్రెల యొక్క రక్తము ద్వారా కానీ పాపము తీసివేయుట అసాధ్యము. పాపము తీసివేయుట అసాధ్యము. మనందరూ పాపులే. ప్రతి దినం మనకు ఎవరి సహాయం కావాలి? యేసు ప్రభు వారి యొక్క సహాయం మనకు కావాలి. మన చూపులతో పాపం చేస్తూ ఉంటాం, తలంపులతో పాపం చేస్తూ ఉంటాం, నోటి మాటలతో. కొంతమంది అయితే బూతులు మాట్లాడుతున్నారని కూడా తెలీదు. చాలామంది నా దగ్గర కూడా ఫ్లోలో మాట్లాడేస్తూ ఉంటారు, భయంకరమైన బూతులు. అది వాళ్ళకి పాపముగా అనిపించదు. చాలామంది ఊరికనే అబద్ధాలు మాట్లాడేస్తూ ఉంటారు, నోటితో దూషిస్తూ ఉంటారు, అపహాసిస్తూ ఉంటారు. ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని పాడు చేయడానికి ఏం చాలు? నోటి మాట చాలు. నీ నోటి మాటతో ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని నువ్వు పాడు చేసేయచ్చు. అనేక మార్లు మన యొక్క నోటితో పాపము చేస్తాం, చూపులతో పాపము చేస్తాం, మనం వినడం పాప విషయములను మనం విని ఉన్నాం. మన తలంపులు భయంకరమైనది. ఎందుకే ఒక దినము అడుగుతారు, అయ్యా మేము వ్యభిచారం చేయలేదే, మేము హత్య చేయలేదే అన్నప్పుడు వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఒక పరాయ స్త్రీని నీ యొక్క కంటి చూపుతో నువ్వు తప్పుగా నువ్వు ఊహించుకున్నట్లయితే, ఆలోచించుకున్నట్లయితే, నీ ఆలోచనలో ఆ వ్యక్తి కొరకు నువ్వు తప్పుగా నువ్వు ఆలోచించినట్లయితే నువ్వు పాపము చేసావు, నువ్వు వ్యభిచారము చేసావు. నీ సొంత సహోదరుడి పైన నువ్వు కక్ష పెట్టుకొని, కోపం పెట్టుకొని, గొడవలాడుతూ దేవుడి యొక్క మందిరానికి వచ్చి స్తోత్రం 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 అంటే, దేవుడని నువ్వు నరహత్య చేసి ఉన్నావు, హత్య చేసి ఉన్నావు.
నువ్వు గొడవలు పెట్టుకుంటావు, నీ కుటుంబస్తులతో గొడవలు పెట్టుకుంటూ ఉంటావు, సమాధానం ఉండవు, ఎల్లప్పుడూ గొడవల చేత అల్లర్ల చేత నువ్వు జీవిస్తావు. దేవుడి సన్నిధికి వచ్చి యేసయ్యా నా ప్రార్థన ఆలకించయ్యా అంటాడు. నరహత్య చేయకుడి. నేను చేయలేదయ్యా, నరహత్య ఏం చేయలేదు, ఎవరిని చంపేయలేదు, నేను ఏ పాపం చేయలేదు, నేను మంచిగా బ్రతుకుతున్నాను. కానీ అనేక మార్లు మనకి తెలిసి తెలియక అనేకమైన పాపములో పడిపోయిన ఒక పరిస్థితులు మన జీవితంలో ఉన్నాయి. కనుక మనం ప్రతిదినం ఏం చేయబడాలంటే క్రీస్తు యొక్క రక్తము చేత మనం కడగబడి శుద్ధి చేయబడి మనం అనుదినము దేవుడి యొక్క సహాయమును అడగలేనట్లయితే, ప్రతి దినము నీ జీవితాన్ని శుద్ధిపరచుకోలేనట్లయితే నువ్వు పవిత్రుడిగా తీర్చబడలేవు. చాలామంది అంటూ ఉంటారు, ఆదివారం వెళ్ళి నేను దండం పెట్టుకున్నానండి, పాపాలు క్షమించేమని సిలువేసేసుకున్నానండి, ప్రభు వల్ల పాలు పొందినప్పుడు నేను ఆ పాపాలన్నీ దేవుడు కడిగిసుకున్నాడండి. అయితే వారానికి ఒక్కసారి స్నానం చేయి, నువ్వు కూడా వారానికి ఒక్కసారి స్నానం చేస్తే చాలండి, మంచిగా ఉంటాం కదా. నువ్వు వారానికి ఒక్కసారి పలుతావు, ఎలాగుంటుంది? నీ ముందు ఎవడో నిలబడలేడు, ఆ కంపు సహించలేమే, ఆ భయంకరమైన వాసన. ఎండాకాలం అయితే 2-3 సార్లు స్నానం చేస్తూ ఉంటామే. ఎందుకో? శరీరము వాసన. నీ శరీరమే అంత వాసన కొట్టినట్లయితే, నీ పాపము నీ జీవితము నుండి పోలేనట్లయితే, నీ పాపము నీ జీవితము నుండి అది శుద్ధిపరచబడలేనట్లయితే నువ్వు ఆత్మీయముగా నువ్వు వాసన కంపు కొడుతూనే ఉంటావు. ఆత్మీయమైన దుర్వాసన అనేకులకి ఏముందంటే ఆత్మీయమైన దుర్వాసన. కొంతమంది మంచి బట్టలు వేసుకుంటారు, చూడడానికి మంచి ఆఫీషియల్స్గా కనబడుతూ ఉంటారు. అరే మంచి ఆఫీసర్రా, పెద్ద ఆఫీసర్లా కనబడుతూ ఉంటాడు. కానీ వాడితో వెళ్ళి మాట్లాడితే వాడికంటే దుర్మార్గముగా మాట్లాడిన వాడు ఎవడుంటాడు? వాడు నోరు తెరిస్తే పాపము, బూతులు, నోరు తెరిస్తే అన్యాయము, అబద్ధాలు, వాడి జీవితం అంతయు భయంకరమైన పాపముతో నింపబడి, ఈ దినము నువ్వు బయట నువ్వు కడుక్కున్నప్పటికీ యేసు ప్రభువారు అన్నారు, పరిసెల్లారా మీరు బయట శుభ్రపరుచుకుంటున్నారు పాత్రని, కానీ అసలైన శుభ్రము నువ్వు ఎక్కడ చేసుకోవాలంటే లోపల చేసుకోవాలి. నీ అంతరంగము శుద్ధి చేయబడాలి, నీ యొక్క ఆత్మీయ జీవితము శుద్ధి చేయబడాలి, నీ అంతరంగము శుద్ధి చేయబడాలి. ఈ వాక్యాన్ని చాలామంది పట్టుకొని ఏమంటారంటే, దేవుడు సమయలో ఎందుకు సమయాలు నువ్వు పై వేషమని చూస్తున్నావు, నేను చూచుచున్నది అంతరంగాన్ని చూచుచున్నవాడిని అంటే, అక్కడ యెహోవా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీరైతే పై రూపాన్ని చూస్తారు, కానీ నేనైతే అంతరంగాన్ని చూస్తాను. మీరైతే పై రూపాన్ని చూసి, సమూయేలు ప్రవక్త దైవదాసుడు పై రూపాన్ని చూసి అనుకున్నాడు, అరే వీడు ఆత్మీయుడే, వాడు స్వభావం, వాడు నడత, వాడి ఆరాధన, వాడి పాటలు, వాడు అనేక కార్యములన్నీ ఎలా కనబడుతున్నాయంటే ఆత్మీయముగా కనబడుతున్నాయి. అది మనం చూస్తాం. ఎందుకే యాకోబే అంటాడు, నీ విశ్వాసం ఏమవ్వాలి? క్రియలు. నీ విశ్వాసానికి క్రియలు లేనట్లయితే వ్యర్థము, మృతువైన విశ్వాసం అది. ఆ విశ్వాసానికి ఏ విధమైన విలువ లేదు. నీ పైరూపము దేవుడికి అవసరమే, దేవుడికి పైరూపం అవసరం లేదని బైబిల్ వాక్యాన్ని దాన్ని తిప్పి నీకు అనుకూలంగా చేసుకోవద్దు. దేవుడు ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, మనుష్యులుగా మీరు పైన మాత్రమే చూడగలరా, కానీ నేనేం చూడగలుగుతానంటే బయట చూస్తాను, లోపల చూస్తాను. అంతరంగము రహస్యమైనది, మనుష్యుడికి అర్థమవ్వదు, మనుష్యుడికి తెలియదు అది. కానీ సర్వం ఎరిగిన వాడికి నీ అంతరంగం ఏంటో, నీ యొక్క అంతరంగంలోని ఆలోచన ఆయనకు తెలుసు. ఈ దినము దేవుడి యొక్క సన్నిధిలో ఎదుగుచున్న నీవు నీ యొక్క అంతరంగం ఏం చేయబడాలంటే పరిశుద్ధపరచబడాలి. నీ పాపము నుండి నీకు విముక్తి కావాలి. బాప్టిజం పొందుకున్నానండి, ఇంకా నేను పశ్చాత్తాపడవసరం లేదు, ఇంకా నేను మారు మనసు పడవసరం లేదు. చాలామంది సంవత్సరానికి ఒక్కసారి పశ్చాత్తాపడిన వారు ఉన్నారు, మారు మనసు పొందిన వారు ఉన్నారు. కొంతమంది ఎప్పుడో పశ్చాత్తాపడ్డారు, ఇంతవరకు పశ్చాత్తాపడలేదు.
ఏదో ఉపవాసాలు ఉండిపోతే ఇంకా నాకు పశ్చాత్తాపడడం అవసరం లేదు, మంచి ప్రార్థనలు ఎదిగేస్తే పశ్చాత్తాపడ అవసరం లేదు. కొంతమంది అనుకుంటారంటే నేను పరిశుద్ధుడిని, నాకంటే పరిశుద్ధుడు ఎవడు లేడు, ఇంకా నేను పరిశుద్ధంగా బతుకుతున్నాను కనుక నేను ఏదైనా పశ్చాత్తాపడ అవసరం లేదు. సంగమా, నా మాటలు వినిచున్నవారా, నువ్వు అనుదినము నూతన పరచబడాలి. ఎందుకు అపోస్తులు అంటారు, మా ఆత్మని నూతన పరిచయ, రిన్యూ అవర్ స్పిరిట్, రిన్యూ అవర్ స్పిరిట్. మా ఆత్మని నూతన పరచు, మమ్మల్ని శుద్ధిపరచు, మమ్మల్ని పవిత్రపరచు. అనుదినము నీ యొక్క మరణాన్ని జ్ఞాపము చేసుకుంటున్నాం, నీ రక్తములో మేము పాలు పొందుతున్నాం, నీ యొక్క శరీరములో మేము పాలు పొందుతున్నాం, నీ యొక్క మరణము యొక్క కారణము జ్ఞాపము చేసుకుంటున్నాం. నువ్వు ఎందుకు ఈ లోకానికి వచ్చావో అది మేము జ్ఞాపము చేసుకుంటున్నాం. నువ్వు 3వ దినము తిరిగి లేచి ఉన్నావని అది మేము జ్ఞాపము చేసుకుంటున్నాం. మమ్మల్ని నూతనపరచు. పాపముని తొలగించుకోవడానికి మనుష్యుడు వల్ల సాధ్యము. నువ్వు రక్షింపబడాలా? నీవు రక్షింపబడాలంటే యేసు ప్రభు వారు మాత్రమే నిన్ను రక్షించగలడు. యేసు తప్ప ఈ రక్షణ అనేది ఉచితముగా దేవుడిచ్చాడు. ఈ దినాల్లో చాలామంది రక్షణ ధనంకి అమ్ముతున్నారు. ఒకడంట పరలోక రాజ్యంలో స్థలాలు అమ్ముకుంటున్నాడంటే ఇక్కడ. ఎంత ఘోరంగా అయిపోయింది. నీకు స్వస్థత కావాలా? ఇంత డిపాజిట్ చేయి, ఇంత ధనం ఇవ్వు. నీ జీవితంలో కార్యాలు జరిగించాలా? మా పరిచర్యకి ఇంత ధనం ఇవ్వు. ఎంత అన్యాయము, ఎంత మోసము. నువ్వు రక్షింపబడడానికి నువ్వు ధనము ఖర్చు పెట్ట అవసరం లేదు, నువ్వు యాత్రలు చేయవసరం లేదు, నువ్వు అక్కడ ఇక్కడ తిరగవసరం లేదు. రక్షణ నా యేసు ప్రభు వారు ప్రతి వారికి ఉచితముగా ఆయన ఇచ్చి ఉన్నాడు. ఈ దినం ఆయనే దేవుడని, రక్షకుడని, యేసే దేవుడు రక్షకుడని నువ్వు నమ్మినట్లయితే ఈ యొక్క మాటలు నువ్వు వినుచుండగా, నువ్వు విశ్వసించుచుండగా, ఈ నమ్ముచుండగా ఆ సమయంలోనే నువ్వేం చేయబడ్డావంటే రక్షింపబడ్డావు. ఆయనే దేవుడై ఉన్నాడు, ఆయనే ప్రభు అయి ఉన్నాడు. ఆయన ఒక్కడే నిన్ను రక్షించగలడు. పాపము నుండి నీకు రక్షణ కావాలా? ధనము ఖర్చు పెడుతున్నావా? యాత్రలు చేస్తున్నావా? అలిసిపోవద్దు సుమా. ఈ దినము దేవుడి యొక్క సన్నిధిలో నువ్వు రా, క్రీస్తు వైపు చూడు. ఆయన పరిశుద్ధమైన రక్తముతో యేసు ప్రభు వారి లోకానికి వచ్చింది. ఎందుకు వచ్చాడంటే ఒక మతాన్ని స్థాపించడానికి కాదు కానీ, ఒక గుంపుని స్థాపించడానికి కాదు కానీ, సర్వ మానవులకు పాపముల నిమిత్తము ఆయన బలిగా తీర్చబడడానికి, పాపములు నశించిపోతున్న వాడిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడని సత్యాన్ని నువ్వు గుర్తెరగాలి. నా యేసు ప్రభువు వారు ఇంగ్లీష్ దేవుడు కాదు. నా యేసు ప్రభువు వారు పలానా దేశస్తులకి దేవుడు కాదు. నా దేవుడు అన్నాడు, యేసు ప్రభువు వారు అన్నారు, నేను సర్వలోకానికి నేను దేవుడై ఉన్నాను. కేవలం ఇశ్రాయేలుకి దేవుడు అనలే, కేవలం పలానా ప్రజలకి దేవుడు అనలే, నేను సర్వలోకానికి దేవుడై ఉన్నాను. ఆయన సర్వవ్యాపి అయి ఉన్నాడు. ఆయన వ్యాపిస్తున్నాడు. ఈ దినం అనేకులు రక్షింపబడుతున్న కారణం ఏంటంటే ఆయన సజీవమైన దేవుడు గనక, ఆయన శక్తి గల దేవుడు గనక ఈ దినం అనేకులు రక్షింపబడుతున్నారు. ఎలాగంటే మనుషుల ద్వారా కాదు కానీ దేవుడే నేరుగా అనేకమైన హృదయాలను దేవుడు తెరిచి అనేకులు క్రీస్తు యొక్క ప్రేమను గుర్తెరిగి స్వార్థమానం అంగీకరించి క్రీస్తు ఎవరో వాళ్ళ జీవితంలో గుర్తెరిగి ఆ స్వార్థమానముకి లోబడి వారు జీవితాన్ని ఏం చేశారంటే యేసు ప్రభు వారికి వాళ్ళు సమర్పించినప్పుడు అనేకులు అంటున్నారంటే మా జీవితంలో సమాధానము కలిగిందండి. నీలో పాపం ఉన్నప్పుడు నీకు సమాధానం ఉండదు. ఈ లోకంలో అనేకమైన మనుషులు సమాధానము కొరకు వెతుకుతున్నారు. ధనము నీకు సమాధానము ఇవ్వదు. అనేకులు ఆ ధనం సంపాదించిన వాళ్ళకే తెలుసండి. ఒక దినం ఒక సెలబ్రిటీ అన్నాడు, పేరు చెప్పట్లేదు కానీ ఆ సెలబ్రిటీ అన్నాడంటే ముందు ధనం సంపాదించు, దాని తర్వాత ధనం కొరకు మాట్లాడాను.
ముందు ధనం సంపాదించు, దాని తర్వాత ధనం కొరకు మాట్లాడు. ధనం కావాలా వద్దా అని. చాలామంది అంటూ ఉంటారు, ధనమే సమస్తం అనుకుంటారు. ధనం కావాలి వద్దన్నావు. నీ బిడ్డలు చదవాలన్నా, నీ గృహం కట్టుకోవాలన్నా, నీ యొక్క వస్తువులు కొనుక్కోవాలన్నా, నీ కారులు కొనుక్కోవాలన్నా ఏదికైతే ధనం కావాలి, వద్దని చెప్పను. కానీ ధనమే సర్వము కాదు. ధనమే నిన్ను రక్షించదు. ధనము నీకు సమాధానం ఇవ్వదు. ధనము నిన్ను తృప్తిపరచదు. అలాగైతే అనేకులు ధనికులు ఈ దినము వాళ్ళు ఆత్మహత్య చేసుకొని మరణిస్తున్నారే. అనేకులు సమాధానం లేక ఈ దినాల్లో చూసినట్లయితే ధనికులు వివాహము 3 కోట్లు 5 కోట్లు 10 కోట్లతో చేసిన వారు 3 నెలలు కూడా ఉండట్లే. కొంతమంది 3 రోజులు కూడా ఉండట్లేదట. 3 కోట్లతో చేసిన వివాహము 3 దినాల్లో విడాకులు తీసుకొని 2 వేరే అయిపోయారట. చదువు ఏమైపోయింది? చదువుకున్న వాళ్ళే, డాక్టర్లే, సైంటిస్టులే, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్లే. ఏ అయిపోయింది? మీ చదువు ఎందుకు మీ కుటుంబాన్ని రక్షించుకోలేకపోయింది? మీ చదువు ఎందుకు మీ కుటుంబాన్ని స్థిరపరచలేకపోయింది? జ్ఞానివే, బుద్ధి కలిగిన వాడివే, తెలివి కలిగిన వాడివే, మంచి పేరు సంపాదించిన వాడివే, నీ కుటుంబాన్ని కట్టుకోలేని వాడివి. ఏం ప్రయోజనం? అదే చెప్తున్నా. నీ చదువు నిన్ను రక్షించదు, నీ బుద్ధి నిన్ను రక్షించదు, నీ ధనము నిన్ను రక్షించదు, నీ పేరు నిన్ను రక్షించదు. నీ కుటుంబము స్థిరపరచబడాలంటే, నీకు నీ జీవితంలో సమాధానము కావాలంటే, భార్య భర్తలు బిడ్డలు సమాధానముగా జీవించాలంటే ధనము అవదమ్మా. ఈ లోకములో ఏ వ్యక్తుల ద్వారా, ఏ కార్యముల ద్వారా నువ్వు ఈ యొక్క కుటుంబాన్ని స్థిరపరచుకోలేవు. నీ కుటుంబంలో సమాధానాన్ని నువ్వు పొందుకోలేవు. నిజమైన సమాధానము నీకు కావాలంటే నీలో ఉన్న పాపం ఏం చేయబడాలంటే నీలో నుండి తొలగింపబడాలి. ఆ పాపము నుండి నువ్వు విముక్తి పొందాలి. ఆ పాపము నుండి విముక్తి పొందాలంటే యేసు తప్ప మరొక మార్గము లేదని నీ జీవితంలో నువ్వు గుర్తెరగాలి. హల్లెలూయా. అనేక క్రైస్తవులు కూడా కుటుంబ జీవితాలను కట్టుకోలేని క్రైస్తవులు చాలామంది ఉన్నారు. విడాకులు వెనకాతలు పరిగెట్టుచున్నవారు. విడిపోదాం, మనం ఉండలేం, బ్రతకలేం. ఏ స్థితి అయినా నా యేసు ప్రభువు వారు అడుగుతున్న ఒకే ప్రశ్న, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? నీ కుటుంబాన్ని కట్టడానికి ఆయన శక్తి గలవాడు. ఆయన చేతికి అప్పచెప్పు నీ కుటుంబాన్ని. నీ బిడ్డల్ని కట్టడానికి నా యేసు ప్రభు వారి శక్తి గలవాడు. చెదిరిపోయిన నీ జీవితాన్ని సరిపరచడానికి నా యేసు ప్రభు వారు ఆయన శక్తి గల దేవుడై ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఏది లేదు అని ఒక సత్యాన్ని నీ జీవితంలో నువ్వు గుర్తెరగాలి. ఒకసారి ఇర్మియా గ్రంథము 32 అధ్యాయము 27 వచనాన్ని చదువుదాం. జెరమియా చాప్టర్ 32 వర్డ్స్ 27. నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడను. నాకు ఏటడా? నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడై ఉన్నాను. చూడండి, పలానా గుంపుకు కాదు, సర్వ శరీరులకు, ప్రతి మనుష్యుడకు. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? నాకేది అసాధ్యమైనది ఏదైనా ఉండునా? లేదో. నాకు సమస్తము సాధ్యమే అంటున్నాడు. ఈ దినము నిన్ను నిలబెట్టడానికి, నిన్ను స్థిరపరచడానికి, నీ జీవితాన్ని పైకి లేవనెత్తడానికి. మళ్ళీ చెప్తున్నాను, నీ కోరికలు కాదు, నీ యొక్క ఆలోచన. మనుషుడి యొక్క ఆలోచనలు అంటే భయంకరమైనమాట. కానీ నీ ఆలోచనలు దేవుడి యొక్క చిత్తానుసారంగా ఉండాలి. దేవుడి యొక్క చిత్తానుసారముగా నువ్వు అడిగినట్లయితే, ప్రభువా నా ఆలోచనలు కాదు, నా దుర్బుద్ధి కాదు, నా స్వార్థము కాదు. చాలామంది ప్రార్థనలు ఎలా చేస్తారంటే, ప్రభువా నా బంధువుల్ని సిగ్గుపరచడానికి నాకు ఇల్లువయ్యా, ఫలానా వారిని సిగ్గుపరచడానికి నాకు ఆ కార్యాలు చేయయ్యా.
అరే దేవుడు పలానా వారిని సిగ్గుపరచడానికి దేవుడు చేయడు, ఆయన నామం మహిమపరచబడడానికి ఆయన కార్యములు జరిగిస్తాడని సత్యాన్ని నీ జీవితంలో గుర్తెరగాలి. ఇందుకే మనం ప్రార్థన చేయవలసింది, ప్రభువా నా ఆలోచనలు, నా నడత, నా జీవితము నీ చిత్తానుసారముగా అది తీర్చబడాలి, నీ చిత్తానుసారముగా కార్యములు మాత్రమే నా జీవితంలో జరగాలయ్యా. అలాగూ జరిగినట్లయితే నాకు మహిమ రాదు, కానీ నీ నామముకి ఏం కలుగుతుందంటే మహిమ, ఘనత, ప్రభావములు కలుగుతుంది. అబ్రహమా, నీ మధ్య వయసులో సంతానము కలిగినట్లయితే అది కామన్, మధ్య వయసులో సంతానము కలుగుట కామన్. కానీ 100 సంవత్సరాలు నీకు వచ్చినప్పుడు ఒక కుమారుని పట్టుకొని నువ్వు రోడ్డు మీద నడిచినప్పుడు, ఆ ప్రజల మధ్య నడిచినప్పుడు, ఆ ప్రజలని నీ వయస్సుని చూచినప్పుడు, నీ బిడ్డను చూచినప్పుడు వారు నిన్ను గణపరచరు. వారంటారు, నువ్వు వెంబడించిన దేవుడు నమ్మదగినవాడు, ఆయనకే మహిమ కలగాలి, ఆయనకే ఘనత కలగాలంటారు. ఈ దినము సంగమా, ఈ దినము నీ సమాధానం కొరకు నువ్వు వెతుకుతున్నావా? పాపము నీలో నుండి తొలగింపబడాలి. ఉచితముగా దేవుడు నిన్ను రక్షిస్తానంటున్నాడు. సిద్ధముగా ఉన్నావా? రెండో విషయాన్ని మనము చూచినట్లయితే జాగ్రత్తగా మనం గ్రహిద్దాం. నీకు అసాధ్యమైనది ఏంటి? మొదటి రీతిగా పాపముని తొలగించుకోవడానికి, పాపము నుండి విముక్తి పొందడానికి నీకు అసాధ్యము, కానీ యేసు ప్రభు వారికి అది సాధ్యము. రెండో రీతిగా పరలోక రాజ్యములో చేరడానికి నీకు అసాధ్యము, కానీ పరలోక రాజ్యములో నిన్ను నన్ను చేర్చడానికి నా యేసు ప్రభు వారికి అది సాధ్యమై ఉన్నది. మనుష్యుడు పాపములో పడిపోయినప్పుడు సృష్టికర్త అయిన దేవుడి యొక్క సహవాసము నుండి వాడు తొలగిపోయాడు. మనుషుడు ఎప్పుడైతే అవిధేయుడుగా తీర్చబడ్డాడో, దేవుడి యొక్క మాటలను అనుసరించకుండా, వినకుండా, లోబడకుండా వాడి ఇష్టానుసారంగా ఎప్పుడైతే వాడు జీవించడము వాడు ప్రారంభించాడో, అవిధేయుడిగా తీర్చబడి పాపములో పడిపోయాడు, నరకానికి పాత్రుడిగా తీర్చబడ్డాడు. పాపము యొక్క జీతం ఏంటంటే మరణము. చూడండి, చాలామంది అంటారు, అయితే అండి యేసుప్రభు వారు, మరి యేసుప్రభు వారు నమ్ముకున్నాం మేమెందుకు, మాకెందుకండి ఈ మరణం వచ్చింది, ఎందుకండి మా అమ్మ మరణించింది, ఎందుకండి మా నాన్న మరణించాడు, ఎందుకండి మా కుమారుడు మరణించాడు, ఎందుకండి మా కుమార్తె మరణించింది. ఇటువంటి ఒక ప్రశ్నలో ఉన్నట్లయితే ఈ శరీరమైన మరణము ద్వారా మనకు వేదన కలగదని చెప్పను, కానీ అసలైన మరణమే నిత్యమైన మరణము. ఈ మరణము తర్వాత నిత్యమైన మరణం ఉంది. పాపం యొక్క జీతం ఏంటి? నిత్యమైన మరణము. యేసు ప్రభువారు నిత్యమైన మరణములోకి, అంటే అగ్నిగుండములోకి వెళ్ళిపోకుండా ఆయన ఏం చేశాడంటే, నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి బలిగా తీర్చబడి రక్తాన్ని చిందించి ఆయన శరీరాన్ని అర్పించి మరణించి పాతి పెట్టబడి 3వ దినము తిరిగి లేచాడు. ఆయన మరణము ద్వారా, ఆయన రక్తము కార్చుట వలన, ఆయన మరణము ద్వారా మనకేం కలిగిందంటే నిత్యమైన మరణము నుండి మనకు జయము కలిగింది. ఎప్పుడైతే మనుష్యుడు దేవుడి దగ్గర దూరముగా తీర్చబడ్డాడో, మరణానికి పాత్రుడిగా, అంటే నిత్యమైన అగ్నిగుండానికి పాత్రుడిగా తీర్చబడ్డాడు, నిత్యమైన మరణానికి పాత్రుడిగా తీర్చబడ్డాడు. అరే, యేసు ప్రభు వారు ఎంతగానో ప్రేమించి నువ్వు నిత్యమైన మరణానికి వెళ్ళిపోకూడదని, అగ్నిగుండానికి వెళ్ళిపోకూడదని, ఆ మరణము నీకు రాకూడదని, నిత్యము ఆయనతో సుఖముగా ఆయనతో నువ్వు నేను జీవించాలని ఆయన ఆశించాడు. కానీ ఈ శరీరం మరణించడానికి, మనందరూ మరణించడానికి ఒక కారణం కావాలి. కొంతమందికి రోగము, కొంతమంది క్యాన్సర్, కొంతమందికి యాక్సిడెంట్లు, కొంతమందికి అనేకమైన విషయములు, కొంతమంది షాక్ కొట్టి చచ్చిపోతారు, కొంతమంది నీటిలో మునిగి చచ్చిపోతారు, కొంతమంది యాక్సిడెంట్లో చచ్చిపోతారు. అనేకమైన విధమైన మరణాలు ఉన్నాయి.
ఈ మరణము ద్వారా మనకి బాధ కలుగుతుంది, ఎందుకంటే శరీరులుగా మన దగ్గర లేరని. కానీ యేసుప్రభు వారు అన్నారు, నువ్వు నన్ను నమ్మినట్లయితే, నువ్వు విశ్వసించినట్లయితే, నా మాట ప్రకారముగా జీవించినట్లయితే, ఈ శరీరమైన మరణము కలిగినప్పటికీ నువ్వు నిత్యమైన మరణములోకి వెళ్ళవు. ఎందుకంటే ఆ నిత్యమైన మరణాన్ని జయించి నిత్యతలో, నిత్యమైన జీవములో నిన్ను ఏం చేస్తున్నానంటే నేను నడిపించుచున్నాను. చాలామందికి శరీరమైన మరణం అంటే భయం. నాకు భయమే, అందరికీ భయమే. కానీ ఏం భయం లేదో తెలుసా? నిత్యత, నిత్యము ఎక్కడ జీవించాలి. అరే, ఈ దినము నేను క్రీస్తు కొరకు నేను బ్రతకలేనట్లయితే, నీతిగా యథార్థంగా పరిశుద్ధముగా నేను బ్రతకలేనట్లయితే, వాక్యానుసారంగా జీవించలేనట్లయితే నిత్యమైన మరణంలోకి వెళ్ళిపోతాను. ఆ భయం లేదు. శరీరమైన భయాలు ఉన్నాయి. ఏంటి? చచ్చిపోతే నా ఆస్తి ఎవడు తినేస్తాడు, నేను సంపాదించింది అనుభవించలేదే, ఇంకా నా జీవితంలో చూడవలసింది చాలా ఉందే. మన ఆ విషయాల కొరకు మనం ఏం చేస్తాం? ఆలోచిస్తూ ఉంటాం. కానీ నిత్యత, నిత్యమైన మరణములో ఉండాలి, నరకములో ఉండాలని ఆశిస్తున్నావా? లేకపోతే నిత్యమైన దేవుడి యొక్క సన్నిధిలో జీవించుచున్న ఆ పరలోక రాజ్యములో ఉండాలని నువ్వు ఆశించుచున్నావా? ఒక దినం ధనికుడు వచ్చాడు, యవనస్తుడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు దగ్గరకు వచ్చి అన్నాడు, యేసయ్యా, నేను యవనస్తుడిని, నాకు ధనం ఉంది, నాకు అధికారం ఉంది. ఈ మూడు ఉంటే చాలు కదా అందరికీ. యవనము, ఈ దినం యవనం చూడ, ముసలోళ్ళు కూడా చూడండి, ఈ దినం స్కిన్ ట్రీట్మెంట్ ఉంది. ఎంత ముసలోళ్ళు అయిపోయినా, పండు ముసలోళ్ళు అయిపోయినా కూడా ఈ స్కిన్ ట్రీట్మెంట్కి వెళ్తే తిరిగి యవన కాలంకి వచ్చేస్తారు. ఆ సాగ్ అయిపోయిన ప్రతి ఒక్క చర్మాలన్నీ తీసేసి మళ్ళా అవన్నీ జారిపోయిన ప్రతి ఒక్క ఈ యొక్క చర్మాలన్నీ వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని బాగు చేసేసి యవనస్తులుగా తీర్చబడిపోతున్నారు. అందరికీ ఏం కావాలి? యవనం కావాలి. యవనస్తులుగా ఉన్నట్లయితే దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి? వాడికి ఇష్టానుసారంగా జీవించవచ్చు, వాడు ఎంజాయ్ చేయవచ్చు, వాడికి ఇష్టానుసారంగా వాడికి తోచినట్లు వాడు ప్రవర్తించవచ్చు. వాడి అందముతో, వాడి యొక్క బలముతో, వాడి యొక్క స్టైల్తో వాడు ఏం చేయవచ్చు అంటే వాడికి ఇష్టానుసారంగా ఆకర్షణముగా వాడు బ్రతకొచ్చు. ధనం ఉంటే ఇంకేమీ లేదు. మనుషుడికి ఏం కావాలి? ధనం ఉంటే చాలండి, నాకు ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు. నాకు ధనం ఉంటే ఆ ఫలానా కార్యాలు నేను చేసుకోగలుగుతాను. పేరు, హోదా, ఒక మంచి అధికారం ఉన్నట్లయితే, మంచి ఒక డాక్టర్గా ఉన్నట్లయితే, లేకపోతే ఒక మంచి ఇంజనీర్గా ఉన్నట్లయితే, మంచి ఒక గవర్నమెంట్ అఫీషియల్గా ఉన్నట్లయితే, ఒక పోలీసుగా ఉన్నట్లయితే, ఒక పొలిటీషియన్గా ఉన్నట్లయితే నీకు అధికారం ఉంది, నీకు మంచి ఫేమ్ ఉంది. ఒక దినం ఒక యవనస్తుడు వస్తున్నాడు, ఇవన్నీ కలిగిన వాడు. అయ్యా, నాకు అన్నీ ఉన్నాయి, కానీ పరలోక రాజ్యం వెళ్ళాలని నేనేం చేయాలి అన్నప్పుడు యేసు ప్రభువారు అన్నారు, ఏ యవనస్తుడా, నీకు కలిగినవన్నీ నువ్వు అమ్మేసి నన్ను వెంబడించరా అన్నాడు. ఇక్కడ యేసు ప్రభువారి యొక్క ఉద్దేశం నిజంగా వాడిని అమ్మేమని కాదు, అన్నీ వదిలిపెట్టామని కాదు. యేసు ప్రభువారి ఉద్దేశం వాడు హృదయము, అంతరంగముని దేవుడు పరిశోధిస్తున్నాడు. యేసు ప్రభువారికి తెలుసు వీడు వదలడని. వాడు యవనాన్ని వదలడు, వాడి యొక్క ధనాన్ని వాడు వదలడు, వాడి యొక్క హోదాను వాడు వదలడని యేసుప్రభు వారికి తెలుసు కనుక యేసుప్రభు వారు అన్నారు, నువ్వు నన్ను వెంబడించాలంటే ఇవన్నీ మోసుకొని నువ్వు వెంబడించలేవు. ఎందుకే అక్కడ యేసుప్రభు వారు ఒక మాట చెప్తారు. 26వ వచనములో మనం చదివినట్లయితే మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనం, గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 19 వర్డ్స్ 26. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమని చెప్పాను. మన పై వచనాలు మనం చదువుదాం. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది గాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే శుద్ధి బెజ్జములో ఒంటె దూరుట
చూడండి, శుద్ధి అంటే ఈ యొక్క నీడల్, యాక్చువల్లీ ఈ ఏం రాసింది, శుద్ధి బెజ్జలు. ఈ బెజ్జల్లోకి, సూది బెజ్జల్లోకి వంట వెళ్ళడం అంటే ఇశ్రాయేల్లో యెరూషలేములో ఒక ద్వారం ఉంటుంది. ఒక ద్వారం పేరు ఏంటంటే సూది బెజ్జము. ఈ ద్వారములో అనేకులు ఏం చేసేవారంటే వారి యొక్క వంటల మీద వచ్చేవారు లగేజీలు వేసుకొని. ఈ వంటే లోపలికి వెళ్ళాలంటే ఈ చిన్న ద్వారము గనక ఇది కిందకి వంగి నెమ్మదిగా ఏం చేసేదంటే లోపలికి ప్రవేశించేది. దాని యొక్క అర్థం అది. యేసు ప్రభువారు అన్నారు, పరలోక రాజ్యములో ఈ ధనవంతుడు ప్రవేశించడం చాలా కష్టం, కానీ వంటే సులువుగా ఏం చేస్తుందంటే ఈ సూది బెజ్జములో ఏం చేస్తుందంటే అది ప్రవేశించగలుగుతుంది. అది సులువైనది. ఒక ధనవంతుడు అంటే ఇక్కడ యేసుప్రభు అంటే ధనవంతుడు ఎవరు ప్రవేశించరా? ధనవంతుల కొరకు యేసుప్రభు వారు రాలేదా? ఆరోగ్యంగా ఉన్నవారి కొరకు యేసుప్రభు రాలేదా? ఈ దినాల్లో చాలామంది తప్పు బోధనలు ఏంటంటే రోగుల కొరకే యేసుప్రభు వారు వచ్చారు, రోగముని స్వస్థతపరచడానికి. అవసరాలున్న వారి కొరకు యేసుప్రభు వారు వచ్చారు, అవసరాలు తీర్చడానికి. నిన్ను ధనికుడిగా చేయడానికి, నువ్వు పేదవాడుగా ఉన్నావు కనుక గొప్పవాడుగా చేయడానికి యేసుప్రభు వారు వచ్చారు. నువ్వు బుద్ధి లేనివాడు గనక, బుద్ధి లేనివాడు గనక నిన్ను బుద్ధిగా చేయడానికి యేసుప్రభు వారు వచ్చారు. కాదు, యేసుప్రభు వారు ఈ విషయముల కొరకు రాలేదు. యేసుప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే సర్వ మానవుల్ని, పాపముతో నశించిపోతున్న మనుషులను రక్షించడానికి ఆయన వచ్చాడు. పలానా గుంపుకి, పలానా ప్రజలకి యేసుప్రభు వారిని పెట్టియొద్దండి. యేసుప్రభు వారు అన్నారు, నశించిపోతున్న మనుషులను రక్షించడానికి, నశించిపోతున్న మానవులను రక్షించడానికి, పాపమైన ఊబిలో ఉన్నవారిని రక్షించడానికి, నిత్యమైన అగ్నిగుణములో పోతున్న వారిని రక్షించడానికి నేను వచ్చి ఉన్నాను అని. ఈ దినాల్లో యేసుప్రభు వారు నమ్ముకుంటే నీకు రోగం పోతుంది, యేసుప్రభు వారు నమ్ముకుంటే దేవుడు నీకు ధనం ఇస్తాడు, నీకు బ్యాంక్ బ్యాలెన్స్లో 40,000 ఇస్తాడు, 4 లక్షలు ఇస్తాడు. ఈ దినాల్లో ప్రార్థనలు ఇదే కదా, ప్రార్థన చేయించుండగా అకౌంట్లో డబ్బులు పడిపోతున్నాయి. దాని కొరక మిగతా అప్పుడు గొప్పలు అంటారంటే పేదవారికి యేసుప్రభు వారు. ఎందుకే దినాల్లో చాలామంది మన భారతదేశంలో చాలామంది తెలియలేని వారు ఏమంటారంటే యేసుప్రభు వారు నమ్ముకున్న వాళ్ళందరూ పలానా కులస్తులండి, పేరు చెప్పట్లే, పలానా కులస్తులండి. యేసుప్రభు వారు పలానా కులానికి దేవుడు కాదు, పలానా దేశానికి, ప్రజలకి, గుంపుకి దేవుడు కాదు. భారతదేశంలో ఎందుకు ఈ రీతిగా ఈ యొక్క కులము వారు ఎందుకు యేసుని నమ్మారంటే ప్రారంభంలో తక్కువ బ్యాక్వర్డ్ క్యాస్ట్ వారు ఎవ్వరూ వారి యొక్క దేవాలయంలో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఈ యొక్క చరిత్ర చదివినట్లయితే ఈ యొక్క బ్యాక్వర్డ్ క్యాస్ట్ కలిగిన వారు వాళ్ళు నడిచినప్పుడంట ఎంత భయంకరమైన పరిస్థితి అంటే వారు కొబ్బరి కొమ్మను కట్టుకునేవారంటే ఎండిపోయింది. వాళ్ళు నడిచిన పాదాలు కూడా అది తుడుచుకొని వెళ్ళిపోవాలంట. వీళ్ళు నడుచుకొని వచ్చినప్పుడు ఈ పెద్దవారందరూ ఏం చేసేవారంటే పక్కకి వెళ్ళిపోయేవారట, అసహించుకున్నవారట. ఈ యొక్క వారు ఎవ్వరు వారి యొక్క దేవాలయంలోకి వెళ్ళి వాళ్ళ దేవుళ్ళు కూడా వీళ్ళని అంగీకరించేవారు కాదట. ఆ యొక్క సమయంలో వీళ్ళకి చదువు లేదు, వైద్యము లేదు, వీళ్ళకి ఇల్లు లేదు, వీళ్ళకి ఏమీ లేని సమయంలో, వీరున్న సమయంలో దేవుడి యొక్క దాసులు లేకపోతే మిషనరీస్ వచ్చారు. మిషనరీలు వచ్చి వాళ్ళని ప్రేమించడం మొదలుపెట్టారు, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలుపెట్టారు, చదువు ఇవ్వడం మొదలుపెట్టారు, ప్రేమించడం మొదలుపెట్టారు. ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళు అన్నారు, మిమ్మల్ని ప్రేమించే దేవుడు ఉన్నారు, మిమ్మల్ని హత్తుకునే దేవుడు ఉన్నారు, మిమ్మల్ని ఆదుకునే దేవుడు ఉన్నారు, మిమ్మల్ని రక్షించే దేవుడు ఉన్నారు, మీ పాపమును విముక్తిచ్చే దేవుడు ఉన్నారు, మిమ్మల్ని పరలోక రాజ్యములో చేర్చే దేవుడు ఉన్నారు అన్నప్పుడు ఈ గుంపు దగ్గరలో కొన్ని లక్షల మంది ఏం చేశారంటే యేసు ప్రభు వారిని వెంబడించారట. సువార్తను విని, యేసు యొక్క ప్రేమను గుర్తెరిగి సువార్తను విని యేసుని వెంబడించడం మొదలుపెట్టారు.
కానీ తెలియక చాలామంది అజ్ఞానులు, చదువు లేని వారు, బుద్ధి లేని వారు అంటారంటే, పలానా గుంపు ఆ దేవుణ్ణి నమ్ముకున్నావా, వాళ్ళతో కలిసిపోయావా, ఎవరితో కలిసిపోయావు నువ్వు? నేను ఆమె ఎవరితో కలిసిందంటే, ఆ సహోదరుడు ఆ సహోదరుని ఎవరితో కలిసిందంటే, పరలోకమైన సజీవమైన సృష్టికర్త అయిన దేవుడు యొక్క గుంపులో ఆ సహోదరి ఆ సహోదరుడు ఆ యవన బిడ్డ కలిశాడని నువ్వు తెలుసుకోవాలి. అజ్ఞానముతో తెలియలేని మాటలు మాట్లాడకూడదు. చదివి మన భారతదేశం యొక్క చరిత్ర చదివిన తర్వాత మాట్లాడాలి. ఇవన్నీ ఎంత హీనంగా చూచేవారో, భయంకరంగా చూచేవారో. మన చరిత్ర చదివితే మనకి అసహ్యం అనిపిస్తుంది. ఇంత ఘోరంగా ఉండేవారా ప్రజలు? దాని తర్వాత మన అంబేద్కర్ గారు, ఆయన గొప్పవాడు. ఆయన ద్వారా ఈ యొక్క బ్యాక్వర్డ్ క్యాస్ట్ వీళ్ళందరికీ ఏమొచ్చిందంటే కొంచెం స్వతంత్రం వచ్చింది భారతదేశంలో. లేకపోతే వేపి తినేసేవారు వీళ్ళందరినీ. నా అంశము పరలోక రాజ్యం అనేది, యేసు ప్రభు అనేది పలానా పనికిరాని వారు కొరకు కాదు. నా యేసు ప్రభు వారు అందరికీ దేవుడై ఉన్నాడు. నువ్వు ఏ కులమైనా, ఏ మతమైనా, గొప్పవాడా, చిన్నవాడా, పేదవాడా, ధనుకుడా, ఎవడైనప్పటికీ, నీ పెద్ద అధికారివా, చిన్నవాడా, ఎవడైనప్పటికీ నీకు యేసు ప్రభు వారు దేవుడై ఉన్నాడు. నువ్వు అంగీకరించినా అంగీకరించపోయినా ఆయనే దేవుడై ఉన్నాడు. ఆయన అన్నాడు, నేను సర్వలోకానికి నేను దేవుడై ఉన్నాను, సర్వమానవులు రక్షించడానికి నేను వచ్చి ఉన్నాను. కానీ నీ స్వభావం ఉందే, యవన స్వభావము ఇంకా ఉంది. ముసలోళ్ళు అయిపోయినా, జీవితంలో సగం వయసు అయిపోయినా ఇంకేం పోదు, యవన స్వభావం పోదు. ధనం అంటే ప్రేమ, పిచ్చి, అధికారము, పేరు, హోదా అంటే ఒక మోజు. ఇంటోళ్ళు ఎలా పోయినా పర్లేదు, నాకు ఆ పేరు కావాలి. యేసుప్రభు వారు అనేది ఇవన్నీ వదిలేసి వచ్చారా, నీకు పరలోక రాజ్యం దొరుకుతుందని. ఇవన్నీ విడిచిపెట్టడం మనుషులకి ఇష్టం లేదు. యవనం వదిలిపెట్టడం ఇష్టం లేదు, ధనం వదిలిపెట్టడం ఇష్టం లేదు, పేరు ప్రత్యేకలు వదిలిపెట్టడానికి ఇష్టం లేదు. ఎందుకో? ఇవి వదిలిపెట్టలేనట్లయితే నువ్వు పరలోక రాజ్యం చేరలేవు. ఇది కొంతవరకే నీతో ఉంటుంది. ఈ లోకములో నువ్వు ఆనందిస్తావు. ఒక్కసారి నువ్వు హార్ట్ పేషెంట్ అయినా, నీకు క్యాన్సర్ వచ్చినా, లేకపోతే నీ కాలు చేతులు పడిపోతే ఏటి నీ పరిస్థితి? నీ ధనం నేను రక్షిస్తుందా? రక్షించదే. నీ పేరు నేను రక్షిస్తుందా? రక్షించదే. నువ్వు ఎంత మేకప్ చేసుకున్నా, నువ్వు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్నా, ఒక సమయం వచ్చినప్పుడు అంతా వాడిపోతుందే. నీ శరీరము అలిసిపోయినట్లయితే, ఎందుకు ఒక 2-3 రోజులు జ్వరం వస్తే మన ముఖాలు ఎలాగైపోతాయి? ఎవడు చెప్పవసరం లేదు, నేను వెళ్ళి అందరికి చెప్పుకో అవసరం లేదు నాకు జ్వరం వచ్చిందని. 2-3 రోజులు ఒక 101, 105 వస్తే ఎవరు నేను చెప్పుకో అవసరం లేదు నాకు జ్వరం వచ్చిందని. నన్ను చూసిన వాళ్ళు చెప్పేస్తారు. ఎందుకు? మన శరీరం ఎంత బలహీనమైనది. మనం ఎంత ఖర్చు పెట్టుకున్నా, ఎంత యవనాన్ని కాపాడుకోవడం మనం చేసుకున్నా, శరీరం బలహీనమైనది తెలుసుకోవాలి. కానీ మనుష్యుడికి ఇవి విడిచిపెట్టడానికి ఇష్టం లేదు. ఈ యొక్క లోకమైన ఆనందాన్ని విడిచిపెట్టడానికి ఇష్టం లేదు. కానీ వాడికి ఏం కావాలి? దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి, పరలోక రాజ్యానికి వెళ్ళిపోవాలి. పరలోక రాజ్యముకి వెళ్ళడానికి అసాధ్యమో. నువ్వు దేవుడి యొక్క రాజ్యముకి, పరలోక రాజ్యం వెళ్ళాలంటే యేసు ప్రభు వారు అన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు చేరలేరని యేసు ప్రభు వారు నేరుగా చెప్పారు. ఆయన నమ్మితే మాత్రమే. ఆయన అన్నారు, నేనే మార్గము, నా మార్గములో నడవాలి, నేనే సత్యము, నేను చెప్పుచున్న మాటలన్నీ సత్యమై ఉన్నాయి, దీనిపై నువ్వు విశ్వాసం ఉంచాలి. నేనే జీవమై ఉన్నాను, నీలో జీవము అనుగ్రహించొచ్చిన వాడు నేనై ఉన్నాను. ఆయన నమ్మినట్లయితే, ఆయన విశ్వసించినట్లయితే నీకు పరలోక రాజ్యము దొరుకుతుంది. నీకు పరలోక రాజ్యము దొరుకుతుంది. అసాధ్యమైన కార్యం ఏంటి? మొదటిది, నీలో ఉన్న పాపము నుండి నీవు విముక్తి పొందడానికి అది నీకు అసాధ్యము. రెండో విషయము, పరలోక రాజ్యంలో చేరడానికి అసాధ్యము. కానీ యేసు ప్రభు వారికి సమస్తము సాధ్యమై ఉన్నది. ఇదేమో నీకు ఆశ ఉన్నట్లయితే ఆయన సన్నిధిలో మొరపెట్టు. మూడో భాగము త్వరగా ముగించేస్తున్నాను, సమయం అయిపోయింది. మూడో భాగము విషయములను మనం చూచినట్లయితే,
మత్తయి సువార్త 17వ అధ్యాయము, మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 17, గాస్పుల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 17 వర్డ్స్ 24. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు 60 షేకులను పన్ను వసూలు చేయవారు. 17వ అధ్యాయమేనా? 17, మాథ్యూ 17:24. ఓకే, సారీ, మార్క్ సువార్త 9వ అధ్యాయము, మార్క్ సువార్త 9వ అధ్యాయము 24వ వచనము. వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను నాకు, వెంటనే ఆ చిన్న వాని తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకము ఉండకుండా సహాయము చేయమని. అయ్యా, నేను నమ్ముతున్నాను కానీ అపనమ్మకము కలగకుండా నాకు సహాయము దయచేయి. సంగమా, నమ్ముతున్నాం కానీ మనం అడగవలసింది ఏంటంటే, మనకు అసాధ్యమైనది ఏంటంటే అపనమ్మకము కలగకుండా. ఈ దినం మనకు అనేక మార్లు అపనమ్మకం కలుగుతుంది కనుక నిరాశలోకి వెళ్ళిపోతున్నాం. దేవుడు వదిలేశాడండి, నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదండి, ఏ వాగ్దానాలు నెరవేర్చబడట్లేదండి, అపనమ్మకముతో బ్రతుకుతూ. కానీ ఇది యేసు ప్రభు వారంటే ఏముంది? నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ఈ వ్యక్తి అడుగుతున్నాడు, అయ్యా నువ్వు చేయగలవని నేను నమ్ముచున్నాను కానీ నా అంతరంగములో ఒక భాగం ఉంది, అదేంటంటే అపనమ్మకము. దీన్ని జయించడానికి నాకు అసాధ్యము, దీన్ని నేను జయించలేను, కానీ అపనమ్మకమని జయించే కృపని నాకు దయచేయి. ఎందుకంటే నీవు మాత్రమే సమస్తము సాధ్యపరచడానికి నువ్వు శక్తి గల దేవుడై ఉన్నాడు. ఈ దినం నీలో అపనమ్మకం ఉందా? ఈ దినం అపనమ్మకంతో నువ్వు బ్రతుకుచున్నావా? ఈ దినం దేవుడి స్థలంలో మొరపెట్టయ్యా, ఈ అపనమ్మకాన్ని నేను జయించలేకపోతున్నానయ్యా, ఈ అపనమ్మకంని జయించడానికి నాకు అసాధ్యమే, నేను అసాధ్యుడై ఉన్నాను, నాకు అసాధ్యమయ్యా. నీ వైపు నేను చూచుచున్నాను, ఎందుకంటే నువ్వు సమస్తము సాధ్యపరచడానికి నువ్వు శక్తి గల దేవుడి కనుక. నీలో అపనమ్మకం ఉన్నట్లయితే నువ్వు జయించలేవా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు త్వరగా చదివేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసియన్స్ చాప్టర్ 2 వర్డ్స్ 8 to 10. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. మీరు విశ్వాసము చేత కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. మీ వలన కలిగినది, ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. ఇది మీ వలన కలిగింది కాదు. ఫలానా వారి ద్వారా మేము రక్షింపబడ్డాం, ఫలానా పాస్టర్ ద్వారా మేము రక్షింపబడ్డాం, ఫలానా ఇవాంజలిస్ట్ ద్వారా మేము రక్షింపబడ్డాం కాదు సుమా. వాక్యం చెప్తుంది నీ విశ్వాసము, చదువుదాం, నీ విశ్వాసము ద్వారా కృపచేతనే నువ్వు రక్షింపబడ్డావు. కింద వచనాలే ఉంది, ఇది మీ వలన కలిగినది కాదు, మీ వలన కలిగింది కాదు సుమా, మనుష్యుల వలన కలిగింది కాదు, ఇదేదో నువ్వు అనుకున్నప్పుడు కాదు. దేవుడు మహాకృపని, ఆయన యొక్క స్వార్థమానమును అంగీకరించి ఉన్నావు గనక, ఆ స్వార్థమానము నువ్వు ఎప్పుడైతే అంగీకరించి ఉన్నావో, ఈ క్రీస్తు పైన నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ఉంచి ఉన్నావో, ఆయన సజీవుడని, ఆయన లోకానికి వచ్చి ఉన్నాడని, నీ కొరకు ఆ కలువరి సిలువలో ఆయన రక్తముని చిందించి మరణించి పాతి పెట్టబడి 3వ దినము తిరిగి లేచాడని నువ్వు నమ్మినప్పుడు, అది నువ్వు విశ్వసించినప్పుడు ఆయన ఏం చేసి ఉన్నాడంటే ఎనలేని కృపని నీ పైన చూపించాడు. ఆయన కృపని చూపించినప్పుడు నువ్వు రక్షింపబడ్డావు. నీ రక్షణ నీ యొక్క క్రియలు బట్టి కాదు, నీ కష్టముని బట్టి కాదు, ఎవరో కష్టముని బట్టి కాదు. మేము ఎంతగానో కష్టపడి వాళ్ళని రక్షించాం, మేము ఎంతో తిరిగి వాళ్ళని రక్షించాం, వాళ్ళని ఎంతో కష్టపడ్డాం, ఎందుకే రక్షింపబడ్డారంటే కుదరదు. మనుష్యుల యొక్క క్రియల ద్వారా, కార్యాల ద్వారా ఒక మనుష్యుడు రక్షింపబడలేడు.
అది నీ వల్ల అవ్వలేదు. ఏం చదివాం అక్కడ? దేవుని వరమే. అదేటట, కేవలము సంగమా, నా మాటలు వినుచున్నవారా, ఈ దినమును మనుషుల ద్వారా రక్షింపబడ్డావంటే ఈ దినం పశ్చాత్తాపడి మారు మనసు పడి నువ్వు మనుషుల పేర్లు చెప్పుకోవడం ఆపి క్రీస్తు వైపు చూచానయ్యా, నా పైన కృప చూపించయ్యా. ఇది నువ్వు ఇచ్చిన వరమై ఉన్నది. ఆయన రక్షిస్తే మాత్రం నువ్వు నిలబడతావు. ఏ పరిస్థితులు వచ్చినప్పటికీ నువ్వు నిలబడతావు. మనుషుల చేత నువ్వు పడినట్లయితే అది బాగు చేశాడు, ఇది బాగు చేశాడు, ఆ స్వస్థత వచ్చింది, ఆ కార్యాలు చేశాడు, ఈ కార్యాలు చేశాడని దేవుడు నన్ను రక్షించాడు, ఈ కార్యాలు బట్టి దేవుడు నన్ను రక్షించాడంటే నువ్వు రక్షింపబడలే. ఈ దినము ఆయన యొక్క స్వార్థను నువ్వు అంగీకరించు. ఒకటే మార్గం ఉంది, ఆయన స్వార్థను నువ్వు అంగీకరించాలి. విశ్వసిస్తే ఆయన యొక్క అనలేని కృపని నీ పైన ఆయన కుమ్మరిస్తాడు. ఆ కుమ్మరించిన ఆ సమయంలో నువ్వేం చేయబడ్డావంటే రక్షింపబడ్డావు. నీ రక్షణను తప్ప దారిలోకి తీసుకొని వెళ్ళొద్దు. సువార్త ద్వారా మాత్రమే నువ్వు రక్షింపబడగలుగుతావు. అనేకులు నీకు సువార్త చెప్పుండొచ్చు, అనేకులు నీ వెనకాతలు తిరిగి నిన్ను ప్రోత్సాహపరిచి ఉండొచ్చు, అనేకులు నిన్ను వాక్యములో బలపరిచి ఉండొచ్చు. కానీ నువ్వు ఎప్పుడైతే సువార్త పైన విశ్వాసం ఉంచావో, ఆ సువార్తను నమ్మావో, అప్పుడే దేవుడి యొక్క కృప నీ పైకి దిగివచ్చింది. ఆ క్షణమే నువ్వేం చేయబడ్డావంటే రక్షింపబడ్డావు. అది దేవుడిచ్చిన వరము, మనుషులిచ్చిన వరము కాదు. 3 విషయాలు నేర్చుకున్నాం. అసాధ్యమైనది ఏది? మనకు అసాధ్యమైనది పాపము నుండి విముక్తి పొందడానికి మనకు అసాధ్యము. కానీ మనల్ని పాపము నుండి విముక్తులుగా చేయడానికి నా యేసు ప్రభువారు సాధ్యము. ఆయనకు సమస్తము సాధ్యమని నువ్వు తెలుసుకోవాలి. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అది నాకు అసాధ్యము, కానీ క్రీస్తు ద్వారా అది సమస్తము సాధ్యమని నువ్వు తెలుసుకోవాలి. 3వ రీతిగా నీ అపనమ్మకాన్ని నువ్వు జయించాలంటే అది నీ వల్ల కాదు. ఆ ఒక్క తండ్రి దేవుడి యొక్క సన్నిధిలో మొరపెట్టినట్లు, అయ్యా నేను నమ్ముచున్నాను, కానీ నా లోపల ఒక అపనమ్మకం ఉంది, దాన్ని జయించే కృపని నువ్వే అనుగ్రహించాలి. నన్ను జయవీరుడిగా నువ్వే చేయాలి. నువ్వే దాన్ని మార్చడానికి, నా జీవితాన్ని మార్చడానికి, సంపూర్ణముగా గొప్ప ఒక విశ్వాసిగా నువ్వు తీర్చబడాలంటే, దేవుడిని సన్నిధిలో ఎదిగిన ఒక వ్యక్తిగా నువ్వు తీర్చబడాలంటే అది యేసు ప్రభు వల్ల మాత్రమే అది సాధ్యమని ఒక సత్యాన్ని నీ జీవితంలో నువ్వు గుర్తెరగాలి. హల్లెలూయా. మనందరూ తల వంచుకుందాం. మన జీవితాలను దేవుడికి సన్నిధిలో మనం సమర్పించుకుందాం. మహాపరిశుద్ధుల జీవాధిపతి దయగల తండ్రి, ఈ యొక్క సాయంకాల సమయంలో నీ సన్నిధిలో నిన్ను స్తుతించడానికి, నీ నామమును గణపరచడానికి, నీ ఉన్నతమైన పరిశుద్ధమైన అమూల్యమైన వాక్యములో ముందుకు వెళ్ళడానికి మా కృప చూపించావు. నీ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డల యొక్క జీవితాలను, హృదయాలను తెరవండి. ప్రతి జీవితాలతో నువ్వు మాట్లాడండి. ప్రతి జీవితాలను పరిశోధించండి అయ్యా. ప్రతి జీవితాలను అయ్యా కదిలింప చేయండి. నీ వైపు చూచి అయ్యా నీ సన్నిధిలో యథార్థముగా ఎదుగుటకు నిన్ను ప్రేమించే బిడలుగా ప్రతి వారిని చేయండి. నీ బిడల యొక్క ప్రతి అవసరములను తీర్చండి. కష్టముతో, దుఃఖముతో, ప్రయాసముతో ఉన్న వారిపైన కరుణ చూపించండి. రోగముతో ఉన్న వారిపైన నీ గాయపడిన నష్టాన్ని చాచండి. దుఃఖముతో, వేదనతో, కన్నీరుతో అయా కాలం గడుపుచున్న వారిపైన కరుణ చూపించండి. గర్భఫలము కొరకు ప్రార్థన చేయుచున్న వారి కొరకు మార్గములను తెరవండి. నీకు అసాధ్యమైనది ఏది లేదేసయ్యా. కుటుంబాలు కట్టడానికి గొడవల చేత, అల్లరల చేత ఉన్న కుటుంబాలను కట్టేసయ్యా. నీకు అసాధ్యమైనది ఏది లేదు. నీ సన్నిధిలో ప్రభువా ఏకీభవించి ప్రార్థన చేయుచున్న ప్రతి జీవితంలో ఈ క్షణంలోనే, ఈ సమయంలోనే నీ దీనదాసుని నేను ప్రార్థన చేయుచుండగా నీ అద్భుతమైన కార్యములను ప్రతి కుటుంబంలో, జీవితంలో నువ్వు జరిగించామని కోరుతున్నాము. దైవ సన్నిధి, దైవ కార్యములను ప్రతి వారు రుచి చూడడానికి నీ కృప చూపించండి. మమ్మల్ని అందరినీ బలపరిచి మా ద్వారా అన్ని విధమైన మహిమ, ఘనత, ప్రభావములు నువ్వు మాత్రమే చెల్లించుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారు యొక్క కృపయు, పరిశుద్ధాత్మక సహవాసం ఇక్కడ కూడిన వారిపైన, కూడిన ప్రతి బిడలపైన, వారి కుటుంబాలపైన, వాళ్ళ ప్రతి అవసరములపైన, ఉద్యోగాల, చేతి పనుల, వ్యాపారాలపైన, ఏమైనా బిడ్డలు, చెంటి బిడ్డల పైన, వాళ్ళు స్కూల్కి వెళ్తున్న ప్రతి మార్గంలో, వాళ్ళు కాలేజీకి వెళ్తున్న ప్రతి మార్గముల పైన, రోగులుగా, వ్యాధులు, దుఃఖంలో, ప్రయాసంలో ఉంటున్న ప్రతి బిడ్డల పైన,
జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయించిన ప్రతి బిడ్డల పైన, సంఘము పైనను, దేశం పైన, రాష్ట్రం పైన, ఇశ్రాయేలు పైన దేవుడి యొక్క కృపా సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. ఆమేన్.